హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ వెజిటేబుల్ పులావ్ అండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందని, ఇన్స్టాంట్గా అయిపోతుంది. మార్నింగ్ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కైనా టిఫిన్కైనా చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. ప్రెషర్ కుక్కర్లో వెజిటేబుల్ పులావ్ చాలా సింపుల్. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ఇందులోకి చూడండి మొత్తం హోల్ గరం మసాలా చిటిపట్లు ఆడే వరకు వేసుకోండి. వేగిన తర్వాత ఇందులో కొద్దిగా షాజీరా, హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ ఫైన్ చాపింగ్ చేసి వేసుకోండి. వన్ ఆనియన్, 2 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని బాగా వేయించుకోండి. ఆనియన్స్ అనేవి బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఆనియన్స్ ఫైన్ చాపింగ్ ఏం అవసరం లేదు, స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. మరి గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, కొద్దిగా పచ్చివాసన పోయి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. వేగిన తర్వాత ఒక 2 టమాటోస్ కట్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నానండి. గ్రీన్ పీస్ యాడ్ చేసుకోండి. అలాగే బీన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. బాగా వేగించుకోండి. ఇవి ఆయిల్లో ఫ్రై అవడం వల్ల తినడానికి కుక్ అయిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి 2 టమాటోస్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. టమాటా అనేది చాలా మెత్తపడేదాకా వేయించుకోండి. ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోండి. పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి. ఇందులోకి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. బాగా వేగిన తర్వాత చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, టమాటా అనేది చాలా ఎక్కడ పీసెస్ లేకుండా బాగా మగ్గిపోయింది. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆలు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ వేస్తే కొద్దిగా స్వీట్నెస్ అనేది ఉంటుంది, కొద్దిగా కారం ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి చేస్తున్నానండి. మీరు 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. అలాగా నేను ఇక్కడ 2 గ్లాసెస్ వేస్తున్నాను. రైస్ అని వేసిన తర్వాత కొద్దిగా వేయించుకోండి. ఆ మసాలాలో వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అరోమా అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ యాడ్ చేశాను. అలాగే 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టండి. 3 విజిల్స్ కూడా అవసరం లేదు. 2 విజిల్స్ పెట్టిన తర్వాత ఆఫ్ చేసేయండి. చూడండి, ఇక్కడ నేను 2 విజిల్స్ తర్వాత గ్యాస్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఈ అరోమా అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా హ్యాపీగా ఈజీగా మొత్తం అంతా లంచ్ బాక్సెస్ని ఖాళీ చేసేస్తారండి. ఇంతేనండి, వేడి వేడి వెజిటేబుల్ పులావ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్. ఇందులోకి కొద్దిగా మీరు కావాలంటే రైతాతో అయినా తినచ్చు, ఇలాగైనా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి మీద చల్లారిన తర్వాత ఇలా అంటే కొద్దిగా రైతా రెడీ చేసుకోండి అంతే.